అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్యమైన కారణము చిన్నా గారు చేసిన కమెంట్ అనమాట. అక్క ఇయర్ ఫోన్స్ యూస్ చేయొచ్చు అని అడిగారు. సో ఈ యొక్క కమెంట్ని బట్టి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి 5 గ్యాడ్జెట్స్ మనము అవాయిడ్ చేయాలి, ఎలాంటి గ్యాడ్జెట్స్ మనం యూస్ చేస్తూ ఉంటే వాటిని పూర్తిగా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి, వాటి వల్ల ప్రభావం ఏంటి, బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కాబోయే తల్లికి ఆలోచనలు ఎక్కువ. ముఖ్యంగా మీ యొక్క బిడ్డకు అవసరమైన వస్తువుల కోసం ఆన్లైన్ షాపింగ్ చేయడము, ఫ్రెండ్స్ ఎక్కువగా మాట్లాడము, చాట్ చేయడము, మీ ల్యాప్టాప్లో సోషల్ మీడియా ద్వారా స్ట్రోల్ చేయడము, ఇలాంటి పనులన్నీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు చేస్తూ ఉండొచ్చు. కానీ మీ యొక్క బిడ్డకు, మీ యొక్క బిడ్డ అభివృద్ధికి గ్యాడ్జెట్లు కలిగించే నష్టాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవునండి, ఇది నిజం. వైర్లెస్ గ్యాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వలన మీకు మీ చిన్నారికి రేడియేషన్ ప్రభావం అనేది వస్తుంది. సాధారణంగా గర్భవతులు ఆందోళన చెందాల్సిన 2 రకాల రేడియేషన్స్ ఎక్స్పోజర్స్ ఉన్నాయి. అందులో మొదటిది నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. ఇది మైక్రోవేవ్, ఓవెన్, టెలివిజన్ సెట్ల వంటి గృహోపకరణాల నుండి వస్తాయన్నమాట. సో ఈ యొక్క నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అనేవి అంత హానికరం కాదని చెప్పచ్చు. కానీ రెండవదిగా చూస్తే అయనైజింగ్ రేడియేషన్స్, ఇది ప్రమాదకరం. ఈ ఎక్స్పోజర్ ప్రమాదకరం. ఇది ఎక్స్ కిరణాలను విడుదల చేస్తుంది. కాబట్టి గర్భవతులు అయనైజింగ్ రేడియేషన్ కలిగించే గ్యాడ్జెట్స్ని చాలా వరకు దూరం పెట్టడమే మంచిది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని ఉపయోగించాలి. ఇదంటే రేడియేషన్ ప్రభావం వలన బేబీకి తప్పకుండా హాని కలిగించవచ్చు. సో ఇప్పుడు ఆ యొక్క ఎక్స్ కిరణాలను ఎక్స్పోజర్ చేసే ఆ 5 గ్యాడ్జెట్స్లు ఏంటి, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే వైఫై రూటర్స్. ఇవి ఎక్స్ కిరణాలను విడుదల చేస్తాయి. ఈ యొక్క ఎక్స్పోజర్ అనేది తప్పకుండా బేబీకి మరియు తల్లికి ఇద్దరికి మంచిది కాదు. ఇవి RF సిగ్నల్స్ని విడుదల చేస్తాయి. ఇది నార్మల్ వ్యక్తులకి చాలా వరకు ప్రాబ్లమ్ని కలిగిస్తాయి. ఇక బేబీ విషయానికి వస్తే ఈ ఎక్స్పోజర్ బేబీకి ఎక్కువగా తగిలింది అంటే వారికి నార్మల్గానే మెదడు మరియు నర్వస్ సిస్టమ్, పుర్రె భాగాలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ రేడియేషన్ ప్రభావం తగిలితే వారికి అక్కడ ఏవైనా సమస్యలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా గర్భవతులు మీరు కనుక ఎక్కువగా ఈ యొక్క రేడియేషన్ ప్రభావానికి కనుక గురయ్యారు అంటే 50% ఆఫ్ గర్భవతులకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. మిగిలిన వారికి బేబీస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందట. కాబట్టి వైఫై రూటర్స్కి చాలా వరకు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇక రెండవదిగా చూస్తే మైక్రోవేవ్. అవునండి, రెగ్యులర్గా అందరి ఇంట్లోనూ ఆహారం వేడి చేసుకోవడానికి లేదా ఆహారం వండడానికి ఈ యొక్క గ్యాడ్జెట్ మనం యూస్ చేస్తూనే ఉంటాం. బట్ ఈ యొక్క ఆహారం ఎలా వేడవుతుంది, ఏ విధంగా తయారవుతుందంటే ఈ మైక్రోవేవ్ ఉపయోగించే కిరణాలు అన్నమాట. ఇవి ఏ కిరణాలు యూస్ చేస్తాయంటే రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సృష్టిస్తాయి. సో ఈ కిరణాల వల్లనే ఆహారం అనేది వేడవుతుంది అనమాట. బట్ ఈ ఎక్స్పోజర్ అనేది, ఈ కిరణాల యొక్క రేడియేషన్ అనేది లోపాలను కలిగిస్తాయని మీరు తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో మైక్రోవేవ్లో వేడి చేసిన లేదా వండిన ఆహారానికి చాలా వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మైక్రోవేవ్లో ప్లాస్టిక్ కంటైనర్లను యూస్ చేసి కనుక మీరు వేడి చేస్తున్నట్లయితే ఇవి క్యాన్సర్ మూలకం అని మీరు తెలుసుకోండి. ఇది బేబీకి, తల్లికి ఇద్దరికి కూడా ప్రమాదకరం. కాబట్టి గర్భధారణ సమయంలో మైక్రోవేవ్స్ యూస్ చేసి మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా వండే ఆహారాలకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఇక మూడవదిగా చూస్తే ల్యాప్టాప్ అండి. తప్పకుండా చాలామంది చింతించవచ్చు. బికాస్ ల్యాప్టాప్స్ అనేవి ఇప్పుడు రెగ్యులర్గా అన్ని ఆఫీసులలో యూస్ చేస్తాం. మనం వర్కింగ్ విమెన్ అయితే ల్యాప్టాప్స్ యూస్ చేయకుండా ఎలా ఉండాలి అని ఆలోచించవచ్చు. బట్ దీని యొక్క ఎక్స్పోజర్ కొంచెం తగ్గించుకుంటే మంచిదనమాట. అంటే ల్యాప్టాప్లు ఉపయోగించినప్పుడు మనం తెలుసుకుంటాం కదండి, వెచ్చగా ఉంటాయి. మనకు ఆ క్రింద వైపు కానీ ఆ సైడ్ నుండి కానీ మనకు ఎక్స్పోజర్ అనేది మీరు గమనించవచ్చు, రేడియేషన్ అనేది. కానీ వాటిని మీ కడుపుకి తగలకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. చాలామంది కడుపు మీద పెట్టుకొని ల్యాప్టాప్ యూస్ చేస్తూ ఉంటారు.
సో ఇలా తగలకుండా ల్యాప్టాప్స్ని కొంచెం కుషన్ యూస్ చేసి ఇలా టేబుల్పై పెట్టుకొని కూలింగ్ ప్యాడ్స్ని ఉపయోగించడం ఉత్తమం అన్నమాట. సో ఈ యొక్క ల్యాప్టాప్ను డెస్క్ మీద టేబుల్ పైన ఉంచుకొని నిటారుగా కూర్చొని పని చేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ మీరు దాన్ని కడుపు మీద యూస్ చేయడము లేదా ల్యాప్స్ మీద పెట్టుకొని యూస్ చేయడం లాంటివి చేశారంటే మాత్రం ఇది మీ బేబీకి ప్రాబ్లమ్ని కలిగిస్తుంది. కాబట్టి ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని యూస్ చేయండి, మితంగా యూస్ చేయండి, వర్క్ ఉన్నంత వరకు మాత్రమే యూస్ చేయండి. ఎక్స్ట్రా వర్క్స్ ఏవైనా చేయాల్సి ఉంటే గ్యాప్ తీసుకొని చేయండి. ఇక 4వదిగా చూస్తే సెల్ ఫోన్స్. చాలామంది ఆందోళన చెందొచ్చు. రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ ఫోన్ లేకుండా చాలామంది ఉండలేరు కూడా. బట్ అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఈ యొక్క సెల్ ఫోన్స్ మంచిదా అని చూస్తే మంచిది కాదని చెప్పాలి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది మొబైల్ ఫోన్స్ ఎలా వర్క్ అవుతాయి. బికాస్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఉపయోగించి ఈ యొక్క సెల్ ఫోన్స్ అనేవి పనిచేస్తాయండి. సో మీరు కనుక ఈ యొక్క రేడియేషన్ ప్రభావానికి కనుక ఎక్కువగా గురయ్యారంటే మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. బేబీస్కి కూడా హైపర్ యాక్టివిటీ అనేది వస్తుందన్నమాట. ఇది ప్రమాదకరం అండి. అది బేబీ యొక్క భావోద్వేగాలను కూడా చాలా వరకు దెబ్బతీస్తుంది. సో నార్మల్గా మీరు కనుక మొబైల్ ఫోన్స్ అవసరం ఉంటేనే యూస్ చేయండి. విపరీతంగా మొబైల్ ఫోన్స్ చూడడము, దాని యొక్క రేడియేషన్ ప్రభావము తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా మంచిది కాదు. ఇక 5వదిగా చూస్తే మన వ్యూవర్ అడిగిన బ్లూటూత్ హెడ్సెట్లు. అవునండి, ఇవి కూడా ప్రెగ్నెన్సీలో మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ చేయడానికి బ్లూటూత్ హెడ్సెట్స్ అనేవి చాలా సౌకర్యవంతంగా కన్వీనియంట్గా ఉండొచ్చు. బట్ ఇవి ఎలా వర్క్ అవుతాయో తెలుసా? మైక్రోవేవ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ని యూస్ చేసి ఇవి పనిచేస్తాయండి. ఇవి చాలా చాలా హానికరం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఇవి వైర్లెస్ గ్యాడ్జెట్ కాబట్టి మీ యొక్క చెవి ద్వారా మెదడుకి ఈ యొక్క రేడియేషన్ అనేది ఆకర్షించబడుతుంది. ఇది చిన్నారి కంటే తల్లికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగించవచ్చు. చెవిలో ప్రాబ్లమ్స్ రావచ్చు, మెదడులో భావోద్వేగంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో ఈ యొక్క హెడ్సెట్లు కూడా కొంచెం మంచిది కాదని చెప్పాలి. యూస్ చేసినంత వరకు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ మీరు యూస్ చేయొచ్చు. బట్ మోర్ దెన్ 1 అవర్ మీరు యూస్ చేస్తున్నారంటే తప్పకుండా ఆ రేడియేషన్ ప్రభావం మీకు తప్పకుండా వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క బ్లూటూత్ హెడ్సెట్ల వంటి వైర్లెస్ గ్యాడ్జెట్లు మీ శరీరానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫ్రెండ్స్, పైన చెప్పిన అన్ని గ్యాడ్జెట్స్ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసేవి. వీటిని దూరంగా ఉంచడం చాలా కష్టం అండి. బికాస్ మనం రెగ్యులర్ లైఫ్లో తప్పకుండా వీటిని యూస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇవి యూస్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, ప్రాబ్లమ్ని కలిగించవన్నమాట. సో ఆ జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా చూస్తే దూరం ప్రధానం. వైర్లెస్ గ్యాడ్జెట్ల నుండి దూరంగా ఉండండి మరియు మీరు కూడా ఆ యొక్క గ్యాడ్జెట్స్ ఉపయోగాన్ని కొంచెం తగ్గించండి. రెండవదిగా చూస్తే మీ సెల్ ఫోన్ను ఉపయోగిస్తున్నప్పుడు మెదడుకు ఫోన్ను తీసుకొని రాకుండా ఉండడానికి ఇయర్ ఫోన్స్ని ఉపయోగించండి. వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేవి మంచిది ప్రెగ్నెన్సీలో. ఇక మూడవదిగా చూస్తే ఉపయోగంలో లేనప్పుడు, ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఆఫ్ చేసుకొని పడుకోండి. ఎందుకంటే ఈ టైంలో మనకు రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. రాత్రిలో మనకు రెస్ట్ అవసరం, DNA మరమ్మతు అనేది అవుతుంటుంది అనమాట. సో ఈ టైంలో ఈ ఎక్స్పోజర్ మంచిది కాదు. కాబట్టి ఉపయోగంలో లేనప్పుడు ఆ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఆఫ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మీ యొక్క మొబైల్ డేటాని ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనం ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తూ ఉంటామండి. 2G 3G 4G ఇలా ఎన్నో రకాల సేవలు అయితే ఉన్నాయి. ఇవి అధిక ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ని విడుదల చేస్తాయి. సో ఉపయోగం లేనప్పుడు ఆ యొక్క డేటాస్ని ఆఫ్ చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ చూస్తే వైఫై రూటర్ మరియు ఇతర వైర్లెస్ గ్యాడ్జెట్స్ని మీ పడక గదికి దూరంగా పెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మీ ఇంట్లో కనుక వైఫై సాంకేతికతను వైర్డ్ ఇంటర్నెట్తో భర్తీ చేసుకోవచ్చు. ఇది సమయానికి తిరిగి వెళ్ళినట్లు అనిపించవచ్చు, కానీ మీ యొక్క గర్భం యొక్క మంచి కోసం కనీసం దీన్ని పరిగణించుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, గర్భధారణ సమయంలో ఎలాంటి గ్యాడ్జెట్స్ మనం యూస్ చేయకూడదు, యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.